చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. దేవుని ప్రజలు ఎప్పుడు బలంగా ఉండాలి, బలహీనలుగా అవ్వకూడదు. అవ్వమ్మ ఆదాముని పూర్తిగా బలహీనపరిచేసింది. ఆమె ఆలోచన అంతా మారిపోయింది. అవ్వమ్మది మారిపోవడానికి కారణం అపవాది తాలూకా విషయాలు లేదు. ఈరోజు బలహీనలుగా మార్చబడ్డానికి మన జీవితంలో మొదటి కారణం దేవుని వాక్యం విషయాలు ఆశపడకుండా లోకపు విషయాలు ఆశపడిపోవడం. చూడండి, యోసేపుని ఎలా దేవుడు దీవించాడో, మోషేని దేవుడు ఎలా దీవించాడో, ఇజ్రాయెల్ అంటే యాకోబుని ఎలా దేవుడు ఇజ్రాయెల్గా మార్చాడో, దేవుడు అబ్రహాముగా మార్చాడో, సారాయిని సారాగా మార్చాడో, మీ జీవితంలో కూడా దేవుడు కార్యం జరిగిస్తాడు. దేవుడు ఏం కోరుతున్నాడు ఈరోజు? నమ్మకంగా ఉండమని. నమ్మకం ఉన్న ప్రతి వ్యక్తి జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి. మనం కొన్ని మార్లు దేవుని యందు విశ్వాసం నుంచి ఆధారపడతాం, నిలబడతాం. మరి ఇంకొకసారి మరొకరి మీద ఆధారపడతాం. తన సొంత కుమారుని వెనుక తీయకుండా మీకోసం ఇస్తే మిగతావన్నీ ఎందుకు ఇవ్వడం లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఆయనతో పాటు సమస్తాన్ని మీ కొరకు ఇస్తాడు, ధారాళంగా అనుగ్రహిస్తాడు. ఆయన కృప మీ పైన, మీ కుటుంబాల పైన ఉంది. ఆయన జీవము మీ కుటుంబాలను తాకుతుంది. ఆయన నెమ్మది మీ హృదయ అంతరంగాలకు వెళ్ళిపోతుంది. ఆయన స్వస్థత ఇప్పుడే మీకు తాకుతుంది. బలహీనులు బలపరచబడతారు దేవుని సన్నిధిలో. అజ్ఞానులు జ్ఞానం కలిగి వెళ్తారు. దానియేలు చూడండి, ప్రత్యేకమైన జ్ఞానం అనుగ్రహింపబడింది. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు చూడండి, వారు ఎన్నడూ ఊహించలేని కార్యాలు వారి జీవితంలో జరిగినట్లుగా దేవుడు చేశాడు. వారిని అగ్నిగుండంలో వేసేసారండి, కానీ దేవుడు అక్కడ కూడా ప్రత్యక్షమైనాడు. రాజులు చూశారు, అగ్నిగుండంలో మరొకున్నారు ఎవరిదని. వారికి ఎవరికి తెలియదు ఆయన ఎవరో. మనకు తెలుసు, జీవము కలిగిన యేసయ్య వారితో ఉన్నాడు. కృంగిపోతాం, మనసు అస్థిరమైన వ్యక్తిగా అయిపోతాం. చేస్తే దేవుడు ఇద్దరిని చేశాడు. ఒకటి ఆదాము అవ్వని, వాళ్ళిద్దరిలో కూడా ఒకరు పడిపోవడం అంటే, ఆ పడిపోయిన వ్యక్తి మరొకరిని పడేయడం అంటే ఎంత దౌర్భాగ్యం చూడండి మన పరిస్థితి. వారికి ఇద్దరు అనుకోలేదు ఇలా దిగంబరులుగా అయిపోతారని. మొదటి వారు దిగంబరులేట, కానీ లేఖనం మాట్లాడుతూనే వారి పైన మహిమ ఉన్నట్లుగా. వారి దిగంబరత్వం వారికి తెలియలే. చూడండి, మీ ఎప్పుడైతే మీరు ఏమైనారో మీరు మర్చిపోతారో, మీరు దిగంబరులుగా అయిపోతారు. మీకు దేవుడు నీతిని ఇస్తున్నాడు. ఉచితంగా మిమ్మల్ని పాపులు కాదు నీతిమంతులను పిలుస్తున్నాడు. మీరు ఎప్పుడైతే నీతిని మర్చిపోతారో దిగంబరత్వం మీకు కనిపిస్తుంది. నీతిని మర్చిపోతారో, మీ క్రియల మీద పడిపోతారో దిగంబరులని, మీరు ఏదో షార్ట్ కమింగ్ ఉన్నారని, ఇంకేదో చేయలేదన్న భావం మీ హృదయంతరంగా వెళ్ళిపోతుంది. భయంతో పడతారు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు యేసు ప్రభువును బట్టి మిమ్మల్ని నీతిమంతులను పిలుస్తున్నాడు. ఈ నీతిని బట్టి అనేక కార్యాలు జరగబోతున్నాయి. అబ్రాహాముకైనాను, ఆయన సంతానానికైనాను ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా జరగలేదు, కానీ విశ్వాసం మూలమైన నీతి బట్టి జరిగింది. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ నీతి బట్టి కాదు, నీ విధేయత బట్టి కాదు, నీ మంచితనం బట్టి కాదు. దేవుని ఆత్మ సంపూర్ణమైన బలం ఇచ్చి, నెమ్మదిచ్చి, ఆ నీతి వైపు నీ కళ్ళు ఉంచినట్లుగా చేసి నీ జీవితం అద్భుత కార్యాలు జరిగినట్లుగా చేయబోతున్నాడు. ఈరోజు మనం కాదు గ్యారంటీ సంగమా, దేవుని ఆత్మ మనకు గ్యారంటీగా ఉన్నాడు. భూమి ఆకాశములు గతించిపోయే రోజు రాబోతుంది, కానీ నీవు గతించిపోవు. సింహాసనం ముందు ఆసీనుడైన దేవుడు నీ వైపే చూచుచున్నాడు. నీ విశ్వాసానికి ప్రతిఫలం జరగబోతుంది. నీ నిరీక్షణ నువ్వు చూడబోతున్నావు. నువ్వు దేని కొరకు సిద్ధపడి ఎదురు చూస్తున్నావో అవన్నీ కన్నులు చూడబోతున్నాయి. దేవుడు కోరుతున్నంతా కూడా ఈరోజు నెమ్మది కలిగి నమ్మకంగా ఉండమని. నమ్మకస్తులకు గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. అటు కృప మీకు అనుగ్రహింపబడునుగా, అట్టి నెమ్మతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని సంపూర్ణమైన బలముతో మీరు ఆవరించబడతారు. కళ్ళు మూసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఏ విషయంలో అయినా జ్ఞానము పరలోకం నుంచి మాకు అనుగ్రహింపబడుతుంది. లోకం మా కోసం వెర్రివాడని, చెడ్డవాడని, పనికిరాని వాడని లోకం మా గురించి మాట్లాడుకోవచ్చేమో, కానీ పరలోకం ఏం మాట్లాడుతుందో ఆ విషయాల వైపే మా కళ్ళు ఉంచాం. ఆత్మదేవా, ఈ దినం ఈ ఉదయాన్న నన్ను నడిపించుచున్నందుకు నీకు వందనాలు. నీ దాసునిగా నీ స్వరంతో నాతో మాట్లాడుతున్న రీతిని బట్టి నీకు వందనాలు. ఆకాను మరణించాడు, అవును నిజమే. ఆ మరణం వెనుక కారణం తన పాపమైతే, యేసు మరణం వెనుక కారణం నా పాపమైంది. నీకు వందనాలు.
నా కొరకు నువ్వెల్లా గాయాలు పొందిన వాడా నీకు వందనాలు. యేసులో మరణం పొందడం వల్లే ఈరోజు నా జీవితం బాగుందని నేను సాక్ష్యం ఇచ్చినట్లుగా నీ బిడ్డలు కూడా నిలబడి ఎందరికో సాక్ష్యం ఇచ్చే కృప వారికి ఇవ్వండి. బలహీనులు ఉదయాన్ని బలపరచబడుదురుగాక, అశాంతం నింపబడిన వారు శాంతం నింపబడుదురుగాక, రోదన రుగ్మతులు రోగముతో నింపబడిన ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంతో నింపబడిన గాక. యేసునామములో దయాలచేత పీడిపడిన ప్రతి వ్యక్తి కూడా ఇప్పుడు యేసునామములో విడుదల పొందుకోమని ఆజ్ఞాపించుచున్నాను. దేవుని శక్తి సామర్థ్యము నీ బిడ్డలో అయా పొందుకున్నట్లుగా సాయం చేసి నడిపించబడుతుంది. యేసునామమున ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధమైన అగ్ని మిమ్మల్ని తాకునుగాక, మీ నోటిని కాల్చునుగాక, మీ పెదవులను కాల్చునుగాక, మీరు పరిశుద్ధమైన మాటలు మాట్లాడునుగాక. దేవుడు కీడు గురించి మాట్లాడు, దేవుడు మేలు గురించి మాట్లాడతాడు. అవన్నీ మీపైన జరిగి మీరు బలపరచబడినట్లుగా దేవుడి కార్యాలు మీకు జరుగునుగాక. యేసు నామమున జరుగునుగాక. I bless you. See you tomorrow.